డిఎస్సి సోషల్ మెథడ్ సాంఘిక శాస్త్రాలు సాంఘిక అధ్యయనం పదాలు సెకండరీ పాఠశాలలో బోధించే సాంఘిక విషయాల్లో ఒకదానికి బదులు మరొకటిగా వాడబడతాయని పేర్కొన్నది. బైనింగ్ అండ్ బైనింగ్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక స్థానిక బాహ్య ప్రపంచ స్వభావాలను అర్థం చేసుకోవడానికి, రెండింటి మధ్య సారూప్యతను వైరుధ్యాలను గుర్తించడానికి అవకాశం కల్పించేందుగా ఉండాలని పేర్కొన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 ఆన్లైన్ సేవలను వినియోగించుట అనున్నది విద్యార్థుల్లో ఈ విలువను పెంపొందించుటకు సంబంధించింది. సృజనాత్మక విలువ నిర్ధారణ చేయుట, ప్రాగుప్తీకరించుట అను మానసిక సామర్థ్యాలు RCEM ఉపగమంలో ఈ లక్ష్యానికి సంబంధించినవి. వినియోగం బోధనాభ్యసన ప్రక్రియల్లో విద్యార్థులు క్రియాశీల భాగస్వామ్యను ప్రోత్సహించే పద్ధతి ఆగమన పద్ధతి. చిత్రాలు, గ్రాఫ్లు వరుసగా 2 గ్రాఫికల్ దృశ్య ఉపకరణాలు. పాఠశాల విద్యా ప్రణాళిక తయారీలో దేశమంతటికీ ఒకే విధంగా ఉండే జాతీయ మౌలిక అంశాలు మరియు స్థానిక అవసరాలకు అనుగుణంగా స్థానిక అంశాలు వరుసగా క్రింది విధంగా భారత్వంను కలిగి ఉండాలని జాతీయ విద్యా విధానం 1986 సూచించింది. 80%, 20%. ప్రస్తుత భారతదేశ రాష్ట్రపతి ఎవరనో ప్రశ్న ఈ రకానికి చెందిన పరీక్షాంశం. సులభంగా జ్ఞప్తికి తెచ్చుకునే ప్రశ్న. పాఠ్యపుస్తక రచన వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి కానిది. దీనివల్ల బోధనలో ఎక్కువ సమయం వినియోగం అవుతుంది. సాంఘిక శాస్త్ర క్లబ్ ఉద్దేశాల్లో ఒకటి కానిది పరీక్ష పేపర్లు, పాఠ్య పుస్తకాల వంటి వాటిని చేర్చి సాంఘిక శాస్త్ర క్లబ్ను ఒక స్టోర్ గదిగా మార్చుట.